తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. డ్వాక్రా గ్రూపుల్లో అవినీతిపై నిజాలను వెల్లడించాలని బాలినేని సవాల్ చేశారు. డ్వాక్రా గ్రూపుల్లో దామచర్ల మనుషుల భాగస్వామ్యం ఉందని బయట పెట్టడం లేదని ఆరోపించారు. గంజాయి బ్యాచ్ను తన కుమారుడు మెయింటైన్ చేశాడన్నది అవాస్తవం అని ఆయన ఖండించారు. దామచర్ల అవినీతిపై తాను లేఖలు రాయలేదని ప్రమాణం చేస్తా, నువ్వు రెడీనా అని బాలినేని ప్రశ్నించారు. ఆయన మీద రాసినటువంటి లెటరు మురళి వాళ్ళ చేత నేనే రాపించానని మాట్లాడాడు. ఆయన ఎమ్మెల్యే అధికారం రాకముందులా ఎన్నో ప్రచారాలు, దొంగ ప్రచారాలు చేసి ప్రజలకి మోసపూరిత మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావు. అయినా కూడా ఇంకా ఆ బుద్ధి మారలని లెటర్లు నా మీద ఎన్నో రాపించావు, ఎన్నో చేపించావు, ఎన్నో దుష్ప్రచారాలు చేయి. నేను ఈరోజు అడుగుతున్నా, నువ్వు చేసినటువంటి దుష్ప్రచారాలు, ఇప్పుడు నువ్వు అధికార ఎమ్మెల్యే, నువ్వు అన్ని అవి చేశాడు ఇది చేశాడు అంటున్నావు. ఒక్కటి చెప్పించవయ్యా, నువ్వు ఒక్కటి చూపించవయ్యా. నేను 100 చూపిస్తా. ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని మరి ఎందుకు మభ్య పెడుతున్నావు ఆ పేర్లు. వైసీపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా బయట పని చెప్పాను కదా. లెటరు ఆయన మీద రాసినటువంటి లెటరు మురళి వాళ్ళ చేత నేనే రాపించానని మాట్లాడాడు. ఆయన అధికారం రాకముందులా ఎన్నో ప్రచారాలు, దొంగ ప్రచారాలు చేసి ప్రజలకి మోసపూరిత మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావు. అయినా కూడా ఇంకా ఆ బుద్ధి మారలని లెటర్లు నా మీద ఎన్నో రాపించావు, ఎన్నో చేపించావు, ఎన్నో